హాయ్ ఆల్ అందరికీ నమస్తేనండి. టుడే నేను పిల్లలకి, పెద్దలకి నచ్చే ఈవినింగ్ స్నాక్ ఐటెమ్ చేశానండి. అదేంటో తెలుసా? ఇడ్లీ పిండితో పునుగులనమాట. మనం ఎప్పుడు దోస పిండితోనే ట్రై చేస్తాం కదా! ఈసారి ఇడ్లీ పిండితో ట్రై చేయండి మీరు. దీనికోసం నేను 1 కప్పు ఇడ్లీ పిండి తీసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా ఫర్మెంట్ అయ్యి ఉండిందో. దీనికి హాఫ్ కప్పు మాత్రమే బియ్యపిండి తీసుకున్నాను. 1 కప్పుకి హాఫ్ కప్పు ఇది చాలండి. లేకపోతే గట్టిగా వచ్చేస్తాయి. తగినన్ని వాటర్ పోసి బాగా బీట్ చేసుకున్నాను పిండిని. అండ్ దెన్ దీన్ని ఫర్మెంట్ అవ్వకపోతే మాత్రం అస్సలు పునుగులు బాగా రావండి. దీంట్లో పసుపు, ఉప్పు యాడ్ చేసేసి 1 అవర్ అయితే సోక్ చేసేసాననమాట. ఎమ్మటే వేస్తే బియ్యపిండి నానకపోతే గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట పునుగులు. చూసారు కదా! ఇంక నేను మూత పెట్టేసి 1 అవర్ అయితే ఉంచుతాను. దీనికోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, నానపెట్టి ఉంచుకున్న శనగపప్పు, అలానే కరివేపాకు ఇవన్నీ నైస్‌గా బాగా చిన్నగా కట్ చేసుకున్నానండి. చూసారు కదా! ఇప్పుడు 1 అవర్ అయితే నానిపోయింది పిండి. అలా కూడా పఫీగా మనకి తెలిసిపోతుంది. దీంట్లో కొంచెం జీలకర్రని యాడ్ చేశాను. అలానే మనం కట్ చేసి ఉంచుకున్న థింగ్స్ అన్నీ దీంట్లో యాడ్ చేసేసాను అండి. దీంట్లో అయితే బేకింగ్ సోడా అయితే నేను యాడ్ చేయలేదు అండి. ఎందుకు అంటే బాగా ఆయిల్ పీకుతుంది బేకింగ్ సోడా వల్ల. నేను ఇవన్నీ మనకి ఇడ్లీ పిండి బాగా ఫర్మెంట్ అయితే ఇవంతా ప్రాబ్లం రాదు అనమాట. మొత్తం మెయిన్ రీజన్ అంతా ఇడ్లీ పిండిలోనే ఉంటుందండి. ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాను. మనకు కావాలి అంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, గుంట పునుగుల్లాగా వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ వాటర్ పోసేసి మనం పిండిలో దోసలాగా వేసేసుకోవచ్చు అనమాట. మనకి ఈ పునుగులు వస్తాయా రావా అనేది మనం పిండిని చేత్తో కొంచెం తీసుకొని ఇలా మనం పునుగులు వేసినట్టు మన పిండిలో వేసేసుకుంటే రౌండ్గా వస్తాయా లేదా లిక్విడ్గా ఉందా కూడా మనకు అక్కడే అర్థమైపోతుంది అండి. బాగా ఆయిల్ అయితే కాగింది. నేను కొంచెం తీసుకొని దాంట్లో వేసేసుకున్నాను అనమాట పునుగులు పిండిని. అసలు చాలా బాగుంటాయండి. మెయిన్ ఇడ్లీ పిండి మనకి పొంగితేనే ఈ క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. లేకపోతే చాలా గట్టిగా వస్తాయి. అస్సలు బాగోవు అన్నమాట. మంచిగా గోల్డెన్ కలర్‌లో బ్రౌన్‌గా అసలు ఎంత బాగా క్రిస్పీగా వచ్చేసాయో చూసారు కదండీ! ఇలా పట్టుకుంటేనే ఆ క్రంచీ తెలిసిపోతుంది మనకి. మనకు నచ్చిన చట్నీతో ఆర్ పికిల్‌తో ఆర్ కారపొడితో అండి మీకు నచ్చిన వాటితో ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ స్నాక్ ఐటెమ్‌కి ఇది బెస్ట్ ఐటెమ్ అండి. నాకైతే చాలా బాగా నచ్చేసాయి ఇడ్లీ పిండితో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.